So hi students, welcome to our physics class now in our channel. So in this hour we are going to discuss most important 2 marks questions for IPE, that is Inter Public Examination 2023, Intermediate First Year Physics. It is a part 1 video students. 6 2 marks questions కోసం part 1 ఇది most important 2 marks questions ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ IPE 2023 చాప్టర్ వైజ్ ఏ క్వశ్చన్స్ చదవాలి క్వశ్చన్స్ చదవాలి. సో ఇంత ముందు వీడియోలో మనం చాప్టర్ వైజ్ 8 మార్కుల క్వశ్చన్స్ ఏమేమి చదవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్లో వస్తాయి వేటిని చదవాలి. సో మనము పార్ట్ 1లో ఒక 6 క్వశ్చన్స్ 5 చాప్టర్ల నుంచి కవర్ చేసాం. పార్ట్ 2లో మిగతా క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ 1 వీడియోలో ఏ చాప్టర్స్ నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఫిజికల్ వరల్డ్ 1 మార్క్ చాప్టర్ 1 ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్ 1 into 2 మార్క్స్. సో మోస్ట్ మనం బాగా ప్రిఫర్ చేయాల్సిన క్వశ్చన్స్ నేర్చుకునేటప్పుడు ఒక 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ అండ్ వాట్ ఈస్ ఫిజిక్స్. వీటిలో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా పరిగణించాం ఈ అకాడమిక్ ఇయర్కు. సో వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వీటిని మిస్ కావకండి. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ 2 నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దీంట్లో బాగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏంటివి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యురసీ అండ్ ప్రెసిషన్, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ FU అంటే ఫండమెంటల్ యూనిట్స్, DU అంటే derived units. Distinguish between fundamental units and derived units. How can systematic errors be minimized? Distinguish between accuracy and precision. ఈ మూడింటి నుంచి క్వశ్చన్ రావచ్చని ఈసారి మనము ఊహిస్తున్నాం. అలాగే మా స్టూడెంట్స్ చేత కూడా ఇవే ప్రాక్టీస్ చేయిస్తున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ 4th చాప్టర్. దీంట్లో ఒకటి 2 మార్క్స్ వస్తుంది, ఒకటి 4 మార్క్స్ వస్తుంది. 4 మార్క్స్ మళ్ళీ చాప్టర్ వైజ్ తర్వాత వీడియోలలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఫస్ట్ 2 మార్క్స్. సో ఇక్కడ దీంట్లో మనం వచ్చేసి 4 క్వశ్చన్స్ను అనాలిసిస్ చేస్తున్నాం, వీటిలో రావచ్చు అని. సో వెన్ 2 రైట్ యాంగిల్ వెక్టర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ 24 యూనిట్స్ కంబైన్, వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్? So 2 right angle vectors of magnitude 7 units 24 units combined, what is the magnitude of the resultant? Next A bar is equals to I bar plus J bar. Then what is the angle between the vector and the x axis? ఇది రెండవ క్వశ్చన్. 2 forces of magnitudes 3 units 5 units act at 60 degrees with each other. So what is the magnitude of the resultant? And 4th question from motion in a plane, what is the acceleration of a projectile at the top of its trajectory? ఈ 4 questions లో బాగా ఫస్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఫస్ట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ప్రయారిటీ ప్రకారం సెలెక్ట్ చేయబడిన క్వశ్చన్స్. 1 మోస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ వన్, దాని తర్వాత థర్డ్ వన్. ప్రయారిటీ ప్రకారం రాసుకుంటూ వచ్చాం. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్. లాస్ ఆఫ్ మోషన్ వెయిటేజ్ వచ్చేసి టోటల్ 6 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ తర్వాత క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ డబల్? వెయిట్ ఆఫ్ ద బాడీ డబల్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అనేది మెనీ టైమ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్. ఈ చాప్టర్లో మోస్ట్ వెయిటేజ్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్స్. సెకండ్ గెస్ క్వశ్చన్ వచ్చేసి
ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ మోషన్ దాన్ లాటర్. కదిలేటప్పుడు హార్స్ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది కదిలిన తర్వాత కంటే. సో ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ గెస్ క్వశ్చన్. థర్డ్ వన్, if the bomb at rest is exploded into two pieces, the pieces must travel in opposite direction. Why? If the bomb at rest explodes into two pieces, the two pieces must travel in opposite direction. Explain why అనేటువంటి క్వశ్చన్ కూడా yes క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి ఈ ఫస్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ నెక్స్ట్ టూ క్వశ్చన్స్ వచ్చేసి అంత తక్కువ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్స్ స్టూడెంట్స్. సో వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా? అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, every force is accompanied by an equal and opposite force. How can a movement ever take place అనేటువంటిది సో మనకి ఫిఫ్త్ క్వశ్చన్ లో ఉంది. ఇవి మనకు లాస్ ఆఫ్ మోషన్ లో మనము బాగా గెస్ చేసినటువంటి క్వశ్చన్స్, మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. మా ఇన్స్టిట్యూట్లో మేము మా స్టూడెంట్స్ చేత ప్రాక్టీస్ చేయించేటువంటి స్టూడెంట్స్. సో ఇవి బాగా ఇంపార్టెంట్. దీంట్లో 1, 2, 3 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో 2 మార్క్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ లో ఒకటి, ఈ చాప్టర్ లో ఒకటి, ఈ చాప్టర్ లో ఒకటి 3, ఇక్కడ ఒకటి 4, ఇక్కడ 2 అంటే 6 క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ తర్వాత వీడియోలో ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటి తర్వాత 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ ఆన్సర్స్ కూడా లైవ్ క్లాసెస్ లో చెప్తూ ఉంటాం స్టూడెంట్స్. ఎగ్జామ్స్ లో జరుగుతూనే ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గెస్ క్వశ్చన్. Why are drops and bubbles spherical? Why are drops and bubbles spherical? Next one, what is the principle behind the carburetor of an automobile? What is the principle behind the carburetor of an automobile? Next, what is Magnus effect? Define viscosity. What are its units and dimensions? Next one, give the expression for the excess pressure in soap bubble in air. Define average pressure, mention its unit dimensional formula. Is it a scalar or vector? What is angle of contact? 7 questions. 7 questions రాసాం. ఎందుకు అంటే 4 మార్క్స్ కాబట్టి. అంటే ఇట్స్ వెయిటేజ్ ఇస్ 2 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ వన్ 2 మార్క్స్. అంటే 2 క్వశ్చన్లు వస్తాయి 2 మార్కులు కాబట్టి మనం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నేర్చుకుంటే మోస్ట్లీగా మిస్ కావు స్టూడెంట్స్. నెక్స్ట్ మొత్తం మనకు 2 మార్క్స్ సెక్షన్ 1 లో 10 వస్తాయి కాబట్టి మనం ఇంతవరకు 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. 6 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 4 నెక్స్ట్ మిగతా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. సో ప్రాక్టీస్ బెటర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు స్కోర్ బెటర్. సో మంచి స్కోర్ రావాలి, 60 అవుట్ ఆఫ్ 60 రావాలంటే చెప్పేటివన్నీ ప్రాక్టీస్ చేయండి. అలాగే పాస్ కావాలంటే ఈజీగా పాస్ కావచ్చు, వీటిలో కొన్ని నేర్చుకున్నా. సో డోంట్ ఫర్గెట్ లైకింగ్ ద వీడియో స్టూడెంట్స్. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. సో ఇన్ coming classes again with other most important 2 marks and 4 marks questions we can meet you. So that's all. Thank you.